బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మండలంలోని యనమలకుదురులో గ్యాంగ్ వార్ జరిగింది. 2 గ్యాంగుల సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 కత్తిపోట్లకు గురయ్యారు. యనమలకుదురు తాడిగడప గ్రామాలకు చెందిన ఒక గ్యాంగ్కు రామలింగేశ్వర్ నగర్కు చెందిన మరో గ్యాంగ్ మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే 2 వర్గాల వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో 2 గ్యాంగులు యనమలకుదురు పోలీస్ అవుట్ పోస్ట్ పెట్రోల్ బంక్ వద్ద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మండలంలోని యనమలకుదురులో గ్యాంగ్ వార్ జరిగింది. 2 గ్యాంగుల సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 కత్తిపోట్లకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు ఏం జరిగింది? 2 గ్యాంగ్ల మధ్య అసలు వార్ కి గల కారణం ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే యనమలకూరు పరిస్థితిలో ఇక్కడ గ్యాంగ్ వారు జరగడం జరిగింది. యనమల కుదురు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద 2 గ్రూపులుగా ఇడిపోయి గ్యాంగ్ వార్ కూడా జరిగింది. ఈ సంఘటన అంతా కూడా ఆలస్యంగా ఎలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు మాత్రం పక్కనే యనమల కుదురు అవుట్ పోస్ట్ పోలీసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పక్కన పెట్రోల్ బంక్ పైన దగ్గర ఇంత పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. అయితే ఈ గ్యాంగ్ వార్ లో ప్రధానంగా మద్యం మత్తుతో పాటు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆ ఏరియాలో ఛాలెంజ్లు ఇసుకొని, అంటే పలానా పెట్రోల్ బంక్ దగ్గర గొడవకు రావాలని సవాళ్ళు ఇసురుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బెజవాడ రౌడీ అనే టైటిల్ తో సినిమాలు కూడా చిత్రీకరించారు. ఆ సినిమాల్లో కూడా ఇలానే బెజవాడ రౌడీ అనే దానిపైన కూడా ఛాలెంజ్లు ఇసురుకొని కూడా దాడులు చేసుకున్న సందర్భాలు కూడా చూశారు. అవన్నీ కూడా ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన చిత్రాలు కూడా. ఎందుకంటే బెజవాడ రౌడీ అంటేనే ఒకప్పుడు వెంటనే విజయవాడ గుర్తుకొస్తూ ఉంటది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పక్కనున్న పెద్ద సిటీ విజయవాడ, ఇక్కడ గ్యాంగ్ వార్ జరుగుతున్నా కానీ పోలీసులు అవుట్ పోస్ట్ పక్కనే ఉన్నప్పటికి కూడా ఇలాంటిని నివారించడంలో విఫలమైందని కూడా పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు నిర్లక్ష్యం మాత్రం వహించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు కూడా దాడులు చేసుకున్న సందర్భాలు విజయవాడలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ నిఘా లోపం అని కూడా చెప్పుకోవచ్చు. పోలీసు యంత్రాంగం నిఘా లోపం కూడా. ఎందుకంటే ఒక్కసారిగా రోడ్ల మీదకి పదుల సంఖ్యలో రౌడీలు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మద్యం మత్తులో దాడులు చేసుకుంటే స్థానిక ఈ ప్రజలందరూ కూడా భయాందోళనకు చెందిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అవుట్ పోస్ట్ పక్కనే కోతవేట దూరంలోనే ఇంత పెద్ద వార్ జరిగింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే పోలీసు యంత్రాంగం నిఘా మాత్రం వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది, మనందరికీ తెలిసింది. అంటే ఇలా ఏదైతే రాజధానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ ప్రాంతంలోనే గ్యాంగ్ వారు మద్యం మత్తులో ఈ వార్లు జరగడం, ఇవన్నీ కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్లు అందరూ కూడా రెచ్చిపోతున్నారు అనే పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదు అనే దాని మీద కూడా ఆయన పోలీస్ వ్యవస్థ మీద ఏదైతే ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలానే సీఎం చంద్రబాబు కూడా అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 సిటీ ఉంచాలనేది కూడా ఆయన భావన ఉంది. అయితే దానికి విరుద్ధంగా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కూడా గ్యాంగ్ వార్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ కూడా జరుగుతుంటే పోలీసులు నిఘా ఎక్కడికి పోయిందని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ వీళ్ళంతా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అర్ధరాత్రులు ఇలాంటి గ్యాంగ్ వార్లు అంటే మారణ ఆయుధాలతో దాడులు చేసుకొని ఒక 2 కత్తిపోట్లకు కూడా గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు మాత్రం
తర్వాత వచ్చి 10 మందిని అదుపులోకి తీసుకొని విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే అసలు పూర్తి స్థాయిలో అక్కడ సీసీ ఫుటేజ్లు తీసుకుని విచారణ జరపాలి. అసలు ఇలాంటి గ్యాంగ్ వాళ్ళు నివారించడానికి కూడా పోలీసు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని కేంద్రంలో ఇలాంటివి జరగడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడవచ్చు. పరిశ్రమలు రావడానికి కూడా ఆలోచిస్తుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు కూడా నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 6 సిటీల్లో ఒకటి అమరావతి ఉండాలని కోరుకుంటున్న ఆయనకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయట్లేదా, లేకపోతే ఒక మచ్చ తెచ్చేందుకే వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారా అనేది కూడా అర్థం కాని ప్రశ్నగా ఇక్కడ మిగిలిందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అయితే పోలీసు వ్యవస్థను కూడా మెరుగుపరచాలని నిన్న జరిగిన కేబినెట్ లో కూడా ఒక చర్చ జరిగింది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన వివరించడం జరిగింది. ఒక సినిమా చూస్తున్నట్లుగా గ్యాంగ్ వారు నడి రోడ్ల మీద దాడులు చేసుకుంటే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఏం జరిగిద్దో అనే భయంతో నిన్నంతా కూడా వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని ఉన్న పరిస్థితిని మనకి తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుండా ఇప్పటికైనా సరే పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేయాలి. ఇలాంటి గ్యాంగ్ వాళ్ళని నివారించాలి. మద్యం కూడా విపరీతంగా రోడ్లకు ఆనుకొని సిటీల మధ్యలో ఉండడం కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం కూడా మద్యం షాపులను రోడ్డుకి చాలా 100 మీటర్ల దూరంలోనూ ఉంది. కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లాంటి వాటిని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని కేంద్రానికి అతి ముఖ్యమైన సిటీ విజయవాడగా ఉంది కాబట్టి ఇదంతా జాగ్రత్తలో వహించాల్సిన అవసరం ఉంది. పోలీసు నిఘా వ్యవస్థను కూడా మెరుగుపరుచుకోవాలి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదు అనేది కూడా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. వెన్నెల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.